మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్, 1 కెనడావాసి, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం రూపాని కూడా మృతి చెందారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్లోకి దూసుకువెళ్లింది. దీంతో 35 మందికి పైగా మెడికోలు చనిపోయారు. पूरा ही गया होगा। టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఎయిర్ ఇండియా విమానం బౌండరీ వాల్ను ఢీకొట్టి జనావాసాలపై కుప్పకూలింది. 825 అడుగుల ఎత్తు నుంచి విమానం కింద పడింది. పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు 8200 గంటలు నడిపిన అనుభవం ఉందని, ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని కేంద్రం తెలిపింది. पूरा ही गया होगा। విమానం కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమాన ప్రమాదానికి కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. लंबी सवारी कितनी चाहिए? पूरा ही गया होगा। ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపరేషన్స్ను సస్పెండ్ చేశారు.